ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. హైదరాబాద్లోని ఫిర్జాదిగూడలో సాఫ్ట్వేర్ యువతి తేజస్విని మృతి ఇంకా మిస్టరీగానే మిగిలింది. అర్ధరాత్రి దాటాక కటిక చీకట్లో రోడ్డుపై అర్ధనగ్నంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒంటిపై సరైన దుస్తులు లేవు. ముఖంలో ఏదో తెలియని భయం, ఆందోళన. సరిగ్గా కొద్దిసేపటికే సమీపంలో ఉన్న ఒక ఆలయంలోకి వెళ్తుంది. అక్కడ స్వామివారి విగ్రహంతో పాటు అమ్మవారి చీరను తీసుకుని నేరుగా సమీపంలోని చెరువు వైపు పరిగెత్తుతుంది. ఆ తర్వాత చెరువు నీటిలో విగతజీవిగా తేలింది. అయితే దాదాపు తేజస్విని మృతి చెంది 4 రోజులు గడుస్తున్నా ఇంకా ఈ కేసు మిస్టరీగానే కొనసాగుతుంది. తేజస్విని హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. తల్లితో కలిసి ఫిర్జాదిగూడ పరిధిలోని ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటుంది. చదువుకున్న పద్ధతైన అమ్మాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఇంట్లోనే ఉండే ప్రశాంతమైన జీవితం ఆమెది. కానీ ఒక రాత్రి మాత్రం ఆమె జీవితంలో తీవ్రమైన కలకలాన్ని రేపింది. ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి 2:26 ప్రాంతంలో అర్ధనగ్నంగా పరిగెత్తుకొని వచ్చిన తేజస్విని నేరుగా స్థానికంగా ఉన్న గుడిలోకి పరిగెత్తుకొని వచ్చేసింది. అక్కడ ఉన్న అమ్మవారి చీరతో పాటు విగ్రహాన్ని తీసుకొని నేరుగా పరిగెత్తి వెళ్ళి స్థానికంగా ఉన్న చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఒకవైపు తీవ్రమైన మానసిక ఆందోళన, మరోవైపు భక్తికి సంబంధించి దేవుడి విగ్రహం తీసుకోవడం. అసలు ఆమె మనసులో ఏం ఆలోచనలు సుడిగుండంలా తిరిగాయి? దేవుడి విగ్రహాన్ని ఎందుకు తీసుకెళ్ళింది అనేది ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే మారింది. ఇది ఇలా ఉంటే ఇంతకు తేజస్విని ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీలోని విజయనగరం జిల్లా దేవపల్లికి చెందిన వక్కలగడ్డి ఈశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె తేజస్విని. ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. పని ఒత్తిడి తట్టుకోలేక 6 నెలల క్రితం జాబ్ మానేసి వైజాగ్లోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది. 2 నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్కు వచ్చి ఫిర్జాదిగూడలోని శంకర్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటుంది. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 2:30 సమయంలో నిద్ర లేచిన తేజస్విని తల్లి ఉండే గది నుంచి బయటకు వచ్చి ఆ తల్లి గదికి తాళం వేసింది. నగ్నంగా వీధుల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఫిర్జాదిగూడలోని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇంటి నుంచి నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో దారి మధ్యలో కనిపించిన బేరప్ప గుడి వద్ద ఆగి మొక్కి అక్కడ నుంచి చీర, విగ్రహం తీసుకెళ్లడం గమనార్హం. ఇక శనివారం ఉదయం నిద్రలేచిన తల్లి అరుణ గది బయట తాళం వేసి ఉండడం గుర్తించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపు తెరిచారు. ఆ తర్వాత కుమార్తె కోసం వెతగ్గా ఎక్కడా కనిపించలేదు. దీంతో కంగారు పడి చుట్టుపక్కల గాలించగా ఫిర్జాదిగూడ చెరువులో నగ్నంగా శవమై కనిపించింది కుమార్తె. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. ఇక తేజస్విని చనిపోవడానికి ముందు ఆ అర్ధరాత్రి అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించిన షాకింగ్ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్ధరాత్రి సమయంలో తేజస్విని అర్ధనగ్నంగా నివాస ప్రాంతాల గుండా పరుగులు తీసింది. నన్ను దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళినట్లు సమాచారం. ఇక సీసీటీవీ ఫుటేజ్ను గమనిస్తే ఆమె నేరుగా స్థానికంగా ఉన్న ఒక గుడి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ తర్వాత గుడిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుంది. అలా విగ్రహాన్ని పట్టుకుని నేరుగా సమీపంలో ఉన్న చెరువు వైపు వెళ్ళి క్షణాల వ్యవధిలోనే ఆ చెరువులోకి దూకేసింది. ఇక అందరూ మొదటగా ఈ మరణం వెనక ఎవరైనా ఉన్నారా, హత్య చేసి చెరువులో పడేశారా అనే కోణంలో అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ కాలనీలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించాక, ఆమె తల్లి ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేశాక ఈ కేసు పూర్తిగా మరో మలుపు తిరిగింది. ఇది మానసిక స్థితి సరిగ్గా లేక దేవుడి భ్రమలో చేసుకున్న ఆత్మహత్య, లేక దీని వెనక మరేదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్జాదిగూడలో కలకలం రేపిన తేజస్విని కేసు ప్రస్తుతానికి అనేక అనుమానాలకు, చర్చలకు దారితీస్తుంది. పీడకలలు దేవు పిలుస్తున్నాడనే భ్రమల వెనుక అసలు ఏంటనేది పోస్ట్ మార్టం రిపోర్ట్, పోలీసుల పూర్తి విచారణలో తేలాల్సి ఉంది. ఇక తేజస్విని ఈ నెల 18న బలవన్మరణానికి పాల్పడింది. అయితే నెక్స్ట్ డే అంటే ఈ నెల 19న తేజస్విని తల్లి స్టేట్మెంట్తో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, స్థానికుల వాంగ్మూలంతో తేజస్విని ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అదే కాకుండా ప్రస్తుతం తల్లితో కలిసి తేజస్విని ఉంటున్న ఇంటికి రోజుకు 3,500 రూపాయల చొప్పున నెలకు దాదాపు 1,00,000 వరకు అద్దె చెల్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె ఉంటున్న భవనంలోని పై 2 అంతస్తులను అక్రమంగా ఒక లాడ్జిలా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీనికి తేజస్విని మృతికి ఏమైనా సంబంధం ఉందా?
అనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనను ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ ఆమె అలా ప్రవర్తించడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు తేజస్విని తల్లి అరుణను ప్రశ్నించడంతో పాటు ఆమె రాసినట్లుగా భావిస్తున్న డెత్ డిక్లరేషన్, ఇటీవలి ఆర్థిక లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.